అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. నేను మీ మోహన్. ఈరోజు మన జీవితంలో సెల్ ఫోన్ ఎంత పెద్ద వస్తువు అంటే ఈ సెల్ ఫోన్ లేకుండా మనం ఈరోజు మన జీవితాన్ని ప్రారంభించలేము. ఎందుకు చెప్తున్నానంటే, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మార్నింగ్ లేచిన వెంటనే ఇంట్లో ఒక పేస్ట్ కొనాలంటే నువ్వు డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ షాప్కి వెళ్ళేసి ఫోన్ తీసుకెళ్ళి ఫోన్పే చేస్తాం, గూగుల్ పే చేస్తాం, పేటిఎం చేస్తాం. అలాగే మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా కూడా వెంటనే మన నెంబర్ చెప్తాం, పేటిఎం చేయండి, గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి అని చెప్పేసి. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడైతే మనం ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి అలవాటు పడ్డామో అప్పటి నుంచి ఈ ఫోన్ మరీ ఎక్కువగా వినియోగంలోకి వచ్చేసి మనకి ఈరోజు ఈ సైబర్ నేరాలు కూడా ఎక్కువ జరగడానికి మూల కారణం ఈ సెల్ ఫోన్ అన్నది మెయిన్. ఇప్పటికే ప్రతి ఒక్కరికి అర్థమైంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే అసలు నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. అసలు ఇలా కూడా చేస్తారా హ్యాకర్స్ అనేసి. ఎందుకంటే ఈ ఆర్టికల్ చదివిన తర్వాత కంపల్సరీగా ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ వీడియో ఏంటి, అసలు ఏం జరిగింది, హ్యాకర్స్ ఏం చేశారు, అసలు ఈ సెల్ ఫోన్ ఏ విధంగా వాళ్ళు హ్యాక్ చేశారు అన్నది మొత్తం కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే, మనకు ఈరోజు మన యొక్క జీవితంలో సెల్ ఫోన్ లేకుండా మనం అసలు ఏ పని చేయలేకపోతున్నాము. ఎందుకంటే మన జీవితం మొత్తం ఈ సెల్ ఫోన్లోనే ఉంది. మనం ఎవరికన్నా మనీ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, మనం ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా పర్చేజ్ చేయాలన్నా కూడా మన యొక్క బ్యాంకింగ్ డీటెయిల్స్ కానివ్వండి, మన యొక్క కరెంట్ బిల్, మంత్లీ కట్టే కరెంట్ బిల్ కూడా ఇందులోంచి మనం పే చేస్తున్నాం. స్విగ్గీ, జొమాటో, వాట్సాప్, ఇంకా బ్యాంకింగ్ యొక్క యాప్స్ కానీ ఇలాంటి వగైరా వగైరా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ మొబైల్ నుంచి చేస్తున్నాం ఇంట్లో కూర్చొని ఈరోజు. సో దీన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది హ్యాకర్స్ ఇప్పటి వరకు మనం రకరకాల సైబర్ న్యూస్ విన్నాము, చూసాము. నేను కూడా కొన్ని షేర్ చేశాను మీతో చేయాలనుకున్నది. కానీ ఇది ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళిపోయారు వీళ్ళు. ఇంకా ఇది ఎక్కడ జరిగిందంటే ఇన్సిడెంట్ భోపాల్లో జరిగింది, మధ్యప్రదేశ్లోని భోపాల్లో. ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు మరీ రెచ్చిపోతున్నారు. మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి వేధింపులకు కూడా గురి చేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఓ కుటుంబానికి ఎదురైంది. హ్యాకర్ల దెబ్బకు ఆ కుటుంబం మొత్తం కూడా అసలు సెల్ ఫోన్ వాడడం మానేశారు. దాదాపు 2 months నుంచి 3 నెలలు హ్యాకర్స్ దెబ్బకు వాళ్ళు నరకం అనుభవించారు. ఇంక్లూడింగ్ పోలీసులు ఇన్వాల్వ్ అయినా కూడా అసలు ఆ కుటుంబాన్ని సేవ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎంతగా వేడుకున్నారంటే, ఇంకా ఎవరైనా సరే దయచేసి హ్యాకర్ల నుండి మమ్మల్ని కాపాడండి అంతవరకు వచ్చింది వాళ్ళ యొక్క ఇది, ఆ ఫ్యామిలీ యొక్క ప్రస్తుత స్థితి. ఆ హ్యాకర్స్ దెబ్బకు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా ఒక పక్కకు వదిలేసి తనొక్కడు ఒక పక్కకు ఉంటున్నాడు ఇప్పుడు. అంటే ఎవరు ఫోన్లు వాడకుండా వాళ్ళు ఎక్కడున్నారో కూడా ట్రేస్ చేయకూడదని చెప్పేసి ఆ విధంగా చేస్తున్నాడు అతను. అది ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అన్నది నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇతను అనిల్ కుమార్ అని చెప్పేసి భూపాల్లో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాడు. తను దీపావళి నుంచి హ్యాకర్లు అతను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఓ రోజు ఆయన తన ఫ్యామిలీతో కలిసి కారులో ట్రావెల్ చేస్తుంటే ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటా అని చెప్పి చెక్ చేసి ఆ కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు, మీ దగ్గర నుంచి నాకు ఈ మెసేజ్ వచ్చింది, సో ఇలాంటివి నాకు పంపించొద్దు అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు ఆ కంపెనీకి. అయితే అలాంటి మెసేజ్లు కంట్రోల్ చేయకపోగా ఆ కంపెనీ నుంచి ఇంకా అలాంటి రావడం ఎక్కువైపోయినాయి తనకు రోజు రోజుకు. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి. అయినప్పటికీ కూడా కొంచెం ధైర్యంగానే ఉన్నాడు. కానీ ఆయన నంబర్ను హ్యాక్ చేసి ఆయన నంబర్ నుంచి, ఇప్పుడు జనరల్గా నా ఫోన్లో ఒక 1000 కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, నా బంధువులై, నా ఫ్రెండ్స్వి, నాతో చదువుకున్న వాళ్ళవి, మనం చేసుకున్న బంధుత్వాన్ని కానీ ఇట్లా డిఫరెంట్ మన ఫ్రెండ్స్ వగైరా వగైరా. సో ఇలాంటి నంబర్లన్నిటికీ ఆయన ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ పంపించడం స్టార్ట్ చేశారు ఫస్ట్. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారికి, బంధువులకు, అతను పనిచేసే సంస్థలోని అధికారులకు కూడా అసభ్యకరమైన మెసేజెస్ పంపించడం అలా చేస్తున్నారు ఈ హ్యాకర్స్. ఆ మెసేజ్లు అతను పంపలేదని చెప్పేసి ఎంత చెప్పుకున్నా కూడా ఆయన మాట ఎవరు వింటారు? ఇంకా అసలు ఆయన మాట ఎవరు వినరు కదా.
అది అప్పటికే ఫోన్ హ్యాక్ అయిపోయింది. ఆ సంగతి ఆయనకు తెలిసింది. ఇంకా ఆ ఫోన్లో నెంబర్లు, ఆ డేటా మొత్తం కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఇంకేం చేయలేమని డిసైడ్ అయిపోయి ఆయన, అలాగే తను ఒకరోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి సైబర్ క్రైమ్లో ఇన్ఫార్మ్ చేసేసి ఇలా వస్తున్నాయి, ఈ విధంగా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కేసు ఫైల్ చేసుకున్నారు. ఇక తర్వాత తను ఏం చేశాడు, ఆ నెంబర్లన్నింటినీ రిమూవ్ చేసేసాడు ఫోన్ నెంబర్ నుంచి. తన డేటా కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, ఫొటోస్ కానీ, ఇట్లా ఎవ్రీథింగ్ మొత్తం ఫోన్ జీరో చేసాడు, మొత్తం రిమూవ్ చేసేసి ఫోన్లోవి. కానీ అప్పటి వరకు బాగానే ఉంది, అది చేసిన ఒక రోజు వరకు. మరుసటి రోజు నుంచి ఏం చేశారంటే వాళ్ళు, ఆయన ఒక ఫేస్బుక్ ఖాతా నుంచి వాళ్ళ పిల్లలవి, వాళ్ళ భార్య ఫోటోలను అసభ్యకరమైన రీతిలో, జుగుప్సాకరమైన రీతిలో వాటిని మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో వదలడం స్టార్ట్ చేశారు. అంటే ఒక ఇష్యూ పోయిందనేసరికి కొత్త ఇష్యూ స్టార్ట్ అయింది ఇక్కడ. సో వెంటనే మళ్ళీ వెళ్ళి ఆయన ఆ సైబర్ క్రైమ్ పోలీసులను కాంటాక్ట్ చేసేసి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ చేశాడు. మళ్ళీ కంప్లైంట్ చేసి ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ మొబైల్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళకు పోలీసులకు సబ్మిట్ చేసేసాడు ఆయన. ఏం చేస్తాడు పాపం, ఏం చేయలేడు కదా. ఇవి అన్నీ పోగా మళ్ళీ ఇప్పుడు వీటి నుంచి కూడా వేధింపులు స్టార్ట్ చేశారు. ఇది మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ నిలబడడానికి కూడా వాళ్ళకు భయం వేసింది. ఇంకా ఎందుకంటే ఆ రేంజ్లో మెసేజ్ పంపిస్తున్నారు హ్యాకర్స్. ఇక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ భార్య పిల్లలను వాళ్ళని కూడా పుట్టింటికి పంపించేశాడు. అసలు మీరు ఎవరితో కాంటాక్ట్ ఉండొద్దు, మీరు ఎటువంటి ఫోన్స్ వాడద్దు అని చెప్పేసి. చివరికి తను ఈ సైబర్ నేరగాళ్ళ బారిన పడి ఇంకా సర్వం ఈ విధంగా అయిపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా, అంటే నాకు జరుగుతుంది, నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తే తన పేరు మీద ఒక ఐఫోన్ తీసుకొని తను ఒక సిమ్ వేసి మళ్ళీ తను ఒక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఇవి మొత్తం కూడా చేసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. హ్యాకర్స్ ఊరుకున్నారా? ఊరుకోలేదు. మళ్ళీ మనం ఏమనుకుంటున్నామంటే ఐఫోన్ చాలా సేఫ్, ఐఫోన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఐఫోన్లో డేటా బాగుంటుంది, భద్రంగా ఉంటుంది, అది ఇది అనుకుంటాం. కానీ ఇక్కడ ఐఫోన్ తీసుకున్నా కూడా వాళ్ళు వదలలేదు. మొత్తం నెల రోజులు ఆయనకు ఐఫోన్ తీసుకున్నా కూడా ఆ టార్చర్ భరించాడు ఆయన. ఇక చివరికి ఎటువంటి ఫోన్ వాడకూడదని డిసైడ్ అయిపోయి ఇప్పుడు తను ఏ ఫోన్లు కూడా వాడటం లేదు, మొత్తం బంద్ చేసాడు. ఎటువంటి సోషల్ మీడియా కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్లు కానీ, ఫోన్స్ కానీ, ఎవరికి ఫోన్ చేయడం కానీ, అతనికి ఫోన్లు రావడం కానీ ఎటువంటివి లేదు. అన్ని క్లోజ్ చేసేసి నెలకొండ కూర్చున్నాడు ఒక చోట. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు హ్యాకర్స్ దెబ్బకు భయపడిపోయి మనం ఈ విధంగా చేయాల్సి వస్తుంది. అంటే ఈరోజు మన యొక్క టోటల్ ఎండ్ టు ఎండ్ జీవితం మొత్తాన్ని ఈ ఫోన్లో మనం నిక్షిప్తం చేసాము. మనం పొద్దున్న లేస్తే ఫోన్ వాడుతున్నాం, రాత్రి పడుకునే దాకా మన ఫోన్ ఏమవుతుందో మనకే తెలియట్లేదు, ఎవరు హ్యాక్ చేస్తారో తెలియదు. ఒకప్పుడు ఫోన్ ఉందంటే ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేది, హ్యాపీగా మన పని మనం చేసుకునే వాళ్ళం, బయటకు వెళ్ళిపోయినా ఎవరైనా ఫోన్ చేసినా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఈరోజు ఈ ఫోన్ మన దగ్గర ఉండడం వల్ల మనం ఎక్కడికైనా సినిమాకి వెళ్ళినా సరే, బయటకు వెళ్ళినా, ఫ్యామిలీతో గడిపినా, రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు ఎన్ని అనార్థాలకు దారితీస్తుంది ఈ సెల్ ఫోన్ ఒక భూతం లాగా తయారైతుంది ఒక మాటలో చెప్పాలంటే. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా మళ్ళీ మనందరం కూడా ల్యాండ్ లైన్ ఫోన్కి వెళ్తామేమో ఫ్యూచర్లో. అంటే మనమేమో టెక్నాలజీ పెరిగిపోయింది, ఎంతో బాగా చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చూస్తే ఈ టెక్నాలజీ కాస్త ఎక్కువైపోయి మితిమీరిపోయి ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడ నష్టాలు కూడా ఉంటాయి అన్నట్లు. అక్కడ ఈ విధంగానే మనకి సెల్ ఫోన్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెప్పి కొన్ని ఆర్టికల్స్ చూస్తే అసలు అర్థమవుతుంది. చూసారా ఈ ఫ్యామిలీని హ్యాకర్స్ ఎంతగా భయపెట్టారు అసలు. ఇదే పరిస్థితి మనకు ఎదురైతే అసలు మనం తట్టుకోగలమా? ఈ విధంగా అసలు సంఘంలో ఒకవేళ తన ఏదైనా సూసైడ్ చేసుకుని చనిపోతే ఏంటి పరిస్థితి ఏంటి అసలు? ఎవరు ఆ కుటుంబానికి ఇంకా దిక్కు? సో ఈరోజు ఫోన్లను మనం ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ప్రతిదానికి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఫోన్. మనం బయటికి వెళ్తేప్పుడు ఇంటికి తాళం వేస్తున్నాం లేదా చూడటం లేదు, కానీ సెల్ ఫోన్ మాత్రం జేబులో ఉందో లేదా చూసుకుంటున్నాం. అంతగా మనం సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాం. ఇక మనమే అనుకుంటే మన పిల్లలు, అసలు మన టైంలో ఏ ఫోన్లు లేవు కదా, కానీ మనం ఇంత వాళ్ళం అయ్యాము, ఇంత సంఘంలో ఇంత గౌరవంగా ఉన్నాము. కానీ ఈరోజు పిల్లలకు పుట్టుకతోనే ఫోన్లు. వాడు కాము కూర్చోాలంటే ఫోన్ ఇవ్వాలి, అన్నం తినాలంటే ఫోన్ ఇవ్వాలి, వాడు బాత్రూమ్ వెళ్ళాలంటే ఫోన్ ఇవ్వాలి. అలా తయారైపోయింది ఈరోజు మన జీవితం.
ఫోన్కి ఇంతగా అడిక్ట్ అయిపోతున్నాం. రేపు పొద్దున ఫోన్ లేకపోతే మన జీవితం ఏమిటి? అది కూడా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెడుతున్నాం. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏంటి పరిస్థితి అన్నది తెలుసుకోవాలి కదా. అలాగే ఈరోజు ఫోన్లు ఉన్నాయని చెప్పి మనం వాడుతున్నాం. రేపు పొద్దున ఫోన్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఈ టెక్నాలజీ ఎందుకు ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకోవడం? ఇలాంటివి అరికట్టకపోతే ఈ రోజు ఇతనికి జరిగింది, రేపు ఇంకో 10 మంది జరుగుతుంది. ఈ రోజు జరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా కూడా సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ప్రతిరోజు మనం పొద్దున్న లేస్తే న్యూస్ల్లో, పేపర్లలో, ఆర్టికల్స్లో ఇదిగో మేము కూడా ఇలా చెప్తున్నాం. మీరు కూడా యూట్యూబ్ చూసే వాళ్ళు కొంతమంది అన్నా సరే ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్మెంట్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. కనీసం లైక్ చేసి ఇలాంటివి సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ మేము మీ ముందుకు తీసుకురాగలం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో చాలా మందికి తెలియదు. ఇందులో నష్టపోయే వాళ్ళు ఎక్కువగా యువత, గృహిణులు ప్లస్ విలేజెస్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. సో ఇలాంటి వాటిని అరికట్టాలంటే మీ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.